అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో మన పరిస్థితి చూస్తున్నాం. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వీళ్ళిద్దరూ కూడా చేస్తుంది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటాం, కేసులు పెట్టుకుంటాం, దాని మీద రోడ్లు ఎక్కడం, ఇళ్ల మీద దాడి చేయటం. ఇది పరిస్థితి మనం నిత్యం చూస్తున్నాం. అసలు ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, ఉద్యోగుల సమస్యలు ఏంటి, రిటైర్డ్ ఉద్యోగస్తుల సమస్య ఏంటి, ఎవరికి పట్టట్లా. పైగా మీడియా కూడా రెండు వర్గాలుగా విడిపోయి లేచిన దగ్గర నుంచి ఇదే పని చూపిస్తున్నాయి. దీనివల్ల ₹1 ఉపయోగం లేదు. ఈ రాష్ట్రం ఎడిపోతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క అమరావతి డెవలప్ చేయాలని, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని మరి ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళి పెద్ద పెద్దలందరూ ఆహ్వానిస్తున్నారు. మన రాష్ట్రంలో చూస్తే ఈ పరిస్థితులు చూస్తే ఎవడన్నా వస్తారా? మరి ఒక్కసారి ఆలోచించాలి మేధావులందరూ కూడా. మరి నిన్న 3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన చూస్తున్నాం. ఒక ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడని వారి మీద దాడులు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడమే మొదటి తప్పు. మరి వీళ్ళు పోయి దానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి దారుణంగా కొట్టడం అతిపెద్ద తప్పు. మరి అట్లాగే కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే అమరావతి రాజధాని చుట్టూనే ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయాలి కదా. ముఖ్యంగా పోలీసుల పాత్ర మీరు చూస్తూ ఉంటున్నారు. మీరు ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి మీరు ఒక తొత్తుల్లాగా పనిచేస్తారని ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ రోజున. ఈ పరిస్థితుల్లో పరువు పోతున్న ఎవరైనా అంటే పోలీసు వ్యవస్థ దానివల్ల చూస్తూ ఉంటున్నారు. వాడు కర్ర పట్టుకొచ్చి 100 మంది కర్రలు తీసుకొస్తుంటే వీళ్ళు చూస్తూ ఉంటారు. అసలు ముందు ఫ్లెక్సీ పెట్టినోడు ఎవడరా అని ముందు ఎంక్వైరీ చేసి ఆ ఫ్లెక్సీలు పెట్టబట్టే కదా వివాదం వచ్చింది. మరి దాన్ని ఎందుకని మీరు కంట్రోల్ చేయలేకపోయారో తెలియదు. మరి ఇలాంటి వివాదాలు మనం నిత్యం చూస్తున్నాం. మరి మంత్రులు, మాజీ మంత్రుల మీద దాడులు. రేపు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మొదలు పెడతారు. ఇక మన రాష్ట్రం ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారంటే రిటైర్డ్ ఉద్యోగులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. గత వారం మన నంబర్ 1 ఛానల్ తరఫున వీళ్ళందరికీ ఆత్మీయ సమావేశం పెట్టాం. అందరికీ తెలిసిందే. రిటైర్డ్ ఉద్యోగులు దీనస్థితిలో ఉన్నారు. మనకు సేవ చేసి, ప్రజలకు సేవ చేసి, ప్రభుత్వానికి సేవ చేసి మరి ఈరోజు వాళ్ళు మాకు రావాల్సిన డబ్బులు మాకు రావట్లేదు, మాకు గ్రాట్యుటీ రావట్లేదు, మాకు రాసిన బకాయిలు చాలా ఉన్నాయి, మా పిఎఫ్లు రావట్లేదని ఏడుస్తున్నారు ఈ రోజున. మరి ఆ రోజు చూసాం మన లైవ్లో రిటైర్డ్ ఎస్ఐ ఒక ఆయన బోరుని ఏడ్ చేశాడు. హాస్పిటల్ నుంచి బయలుదేరి వచ్చాడు. మన టీవీ ఛానల్ చూసి నేను చెప్పుకోవాలని, రేపు ఉంటానో చచ్చిపోతానో తెలియదని. అట్లాగే అనేక డిపార్ట్మెంట్కి సంబంధించిన మాజీ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఉదయం 10 గంటల నుంచి 5 దాకా టైం ఇస్తే 7 గంటలైనా కానీ వాళ్ళు వెళ్ళట్లా. ఏంటంటే చెప్పుకునే నాదులు లేడు ఎవడు. మరి మీరేమో ఒకళ్ళొకళ్ళు కొట్టుకు వస్తుంటే కనీసం వీళ్ళ గురించి పట్టించుకోరు మీరు. మరి ఈ రోజుకి మాకు రోజు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరి వాళ్ళందరూ రిటైర్డ్ ఉద్యోగులు, వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని ఎలా మనం ఇవ్వాలి వాళ్ళకని ఆలోచించలేదు ఎవ్వరు. మరి కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్, మీరు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి చాలామంది అనుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏమైపోతుంది మన రాష్ట్రం, భయపడిపోతున్నారు. మరి ముఖ్యంగా మీరు మా తరపు నుంచి విన్నవించేది ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని మీరు పట్టించుకోండి. వాళ్ళ ఉసురు మీకు మంచిది కాదు. ఈ రోజున రాజకీయ నాయకులు చిన్న పదవులు రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా చేసిన వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి మాత్రం జీవితాంతం పెన్షను, వాళ్ళు చనిపోయిన వాళ్ళ భార్యలకు పెన్షను వస్తుంది కదా. అసలు వాళ్ళ పెన్షన్ అవసరమా? వాళ్ళ 50 కోట్లు 60 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గెలిచిన వాడికి పెన్షన్ అవసరం అండి? మరి మన కోసం తన జీవితానంతో త్యాగం చేసి ఎన్ని రోగాలు వచ్చినా ఏం వచ్చినా లీవులు కూడా పెట్టుకోకుండా ఆ డబ్బుగా మాకు వస్తే మా కుటుంబానికి ఉపయోగపడుద్ది అనుకున్న వాళ్ళేమో ఏమి ఇవ్వట్లా. వాళ్ళని అడుగుతుంటే ఎవరు పట్టించుకోడు. వీళ్ళు ఏ ఛానల్లో చూపించదు. దయచేసి మీడియా కూడా ఆలోచించండి. ఈ ఉద్యోగస్తుల బాధల్ని మీరు కూడా చూపించండి. ఎంతసేపు ఒక పార్టీకి మీరు ఒక బాకా ఊతున్నట్టు ఉంది, అందరికి తెలిసిపోతుంది ఇవాళ. కాబట్టి
ఈ నెంబర్ 1 ఛానల్ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అధికారం నాయకులకి ఈ గొడవలు పక్కన పెట్టి ముందు ఈ ఉద్యోగస్తుల సమస్యల మీద, రిటైర్డ్ ఉద్యోగస్తుల మీద దృష్టి పెట్టండి. అట్లాగే ఉద్యోగ సంఘ నాయకులు రేపు మీరు కూడా రిటైర్డ్ అవుతారు, మీరు కూడా స్పందించండి. ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికారానికి మీరు తొత్తులుగా మారిపోతున్నారంట, వాళ్ళు బాధపడుతున్నారు. మొన్న ఈ ఉద్యోగ సంఘ నాయకులు మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు మాదాగా రావాల్సిన పని ఏంటండి? కాబట్టి దయచేసి ఈ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన రాష్ట్రానికి మంచిది కాదు, వాళ్ళ ఏడుపు మంచిది కాదు. మేము మొన్న దాదాపు 12 గంటల సేపు లైవ్ పెట్టాం, వాళ్ళ బాధలు మేము ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ ఉద్యోగుల సమస్యల్ని మీరు వెంటనే మీ కొద్దిగానే సరే వాళ్ళకి డబ్బు రిలీజ్ చేయాలని రాబోయే రేపు అసెంబ్లీ సమావేశాల్లో మరి దీన్ని మీకు ఇమీడియట్గా బడ్జెట్ కేటాయించి రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని మీరు వెంటనే ఆదుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.